ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసలే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో పివి ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. తహసీల్దార్ తన దరఖాస్తుని తిరస్కరించారని, ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని వివరించారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో ఆయుధంగా మారే అవకాశం ఉంది. పివి రమేష్ ట్వీట్పై టీడీపీ స్పందించింది. 36 ఏళ్ల పాటు ఐపీఎస్గా సర్వీసులు నిర్వహించిన అధికారి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటని ఎక్స్లో ట్వీట్ చేసింది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసలే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినంటూ సంచలన ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కు సంబంధించి 2020లో కూడా ఇది అమల్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్నికల్లో భాగంగా కూడా తీవ్ర దుమారం లేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఆయన కొద్దిసేపటి క్రితము ఐఏఎస్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సర్వీస్లోనే 36 సంవత్సరాల పాటు కూడా సర్వీస్ చేసిన ఐఏఎస్ అధికారి ఒక ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా నేను దీనికి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి బాధితుడిగా కూడా ఆయన ట్వీట్ సారాంశం పేర్కొనడం జరిగింది. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వీసన్నకోటలో కూడా ఆయన గ్రామంలో కూడా తల్లిదండ్రులు ఏదైతే తనకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తికి సంబంధించి చనిపోయిన తర్వాత నేను ఆ తహసీల్దార్కి కానీ అక్కడ ఉన్న ఆర్డీఓకి కానీ నేను కాగితాలు పంపించడం జరిగింది, కానీ దానికి సంబంధించి ఎటువంటి మ్యూటేషన్ చేయలేదని ఆయన స్వయంగా ఈ ట్వీట్లో కూడా పేర్కొనడం జరిగింది. తహసీల్దారు తన దరఖాస్తును కూడా నిరాకరించారని, అలాగే ఆర్డీఓకి పోస్ట్ ద్వారా పంపిస్తే కూడా కనీసం ఆ పత్రాలను ఆ పంపించిన పోస్ట్ను కూడా తెరవకుండా మళ్ళీ రిటర్న్ చేశారని, దాదాపుగా 36 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన పరిస్థితి నాదే ఇలాగుంటే సామాన్య రైతు, రాష్ట్రంలో ఉన్న సామాన్య రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చెప్పనక్కర్లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ట్యాగ్ చేస్తూ కూడా ఇటు టీడీపీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది, రీట్వీట్ చేయడం కూడా జరిగింది. దాని సారాంశం ఒకసారి మనం చూసుకుంటే కనుక 36 ఏళ్ల పాటు ఎవరైతే ఐఏఎస్గా సర్వీస్ చేసిన ఉన్నతాధికారి కూడా జగన్ తెచ్చిన ల్యాండ్ గాంబియింగ్ యాక్ట్కి బలయ్యారని, ఇక ఈ భూదొంగల ముఠా చేతిలో సామాన్యుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తమ ఊహకే వదిలేస్తున్నట్టు కూడా ఇటు టీడీపీ కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఇటు టీడీపీ ప్రచారం మొదలుపెట్టిందో దాన్ని వైసీపీ కూడా దానిపై విమర్శలు చేస్తూ వచ్చింది. టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుంది, రైతులను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా ఇటు వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆయన ట్వీట్తో ఇది కొంచెం మరింత విధంగా వ్యవస్థాపకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిఐడి దీనికి సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యాఖ్యలపైన ఇటు వైసీపీ మీద కొన్ని ఫిర్యాదులు అన్నట్టు కూడా దాన్ని కూడా సిఐడి విచారించాలని ఎన్నికల కమిషన్ నియమించడం, అలాగే టీడీపీ ఏదైతే ప్రచారం చేస్తా ఉందో దానికి సంబంధించి ఇప్పటికే సిఐడి కేసు కూడా నమోదు చేసి విచారణ చేయటం, ఈ సందర్భంలో ట్వీట్ కొంచెం కలవరం రేపే విషయం కూడా తెలుసుకోవచ్చు. రైట్ మల్లికార్జున, మరి ట్వీట్కి సంబంధించి అధికార పక్షం ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే అధికార పక్షం అయితే ఇప్పటి వరకు ఈ ట్వీట్ మీద అయితే స్పందించిన దాఖలాలు లేవు, కానీ అధికార పక్షం కూడా ఒకటే చెప్తా ఉంది, క్లియర్ గా ఇది రైతులను గందరగోళం గురి చేసేందుకే టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందని
వైసీపీ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అప్పుడు ఏదైతే 2020లో కూడా టీడీపీ దీనికి మద్దతు ఇచ్చినట్టు కూడా వైసీపీ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది దేశంలోనే మొదటిసారిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మేము తీసుకొచ్చాము, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచించిందో దానికి అనుగుణంగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినట్టుగా వైసీపీ చెప్తా ఉంది. ఎన్డీఏ కూటమి తరఫు నుంచి మన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఒకటే చెప్తా ఉన్నారు, ఇది రైతులకు సంబంధించి వాళ్ళ ఆస్తి పత్రాలను కూడా తనఖా పెట్టే దాఖలాలు చేస్తా ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏదైతే కబ్జాలు చేశారో ఆ భూముల్ని కైవసం చేసేందుకు ఇట్లాంటి యాక్టులను తీసుకొచ్చారంటూ కూడా ఇటు టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీనిపై కూడా వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కొంచెం వేచి చూడాలి. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.